పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఈ వారం మనకి గ్రహ స్థితిగతులు చూద్దాం, ఏ ఏ రాశుల్లో ఉన్నాయో. మరి కుజుడు ఆగస్టు 2 వరకు కూడా వృషభ రాశిలో ఉన్నాడు. శని మనకి వక్రించలేదు, ఇంకా జూలై 27కి వక్రిస్తాడు. రాహు కుంభరాశి, కేతువు మనకి సింహరాశి. శుక్రుడు జూలై 4నే సింహరాశి ప్రవేశం చేశాడు. అదేవిధంగా ఈ యొక్క గురుడు కర్కాటక రాశి, రవి వచ్చేసరికి జూలై 16 నుంచి మనకి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడు. ఇకపోతే బుధుడు జూలై 22 నుంచి కూడా కర్కాటక రాశిలో ఉన్నారు. దీన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారిగా ఏముందో ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి వ్యయంలో ఉన్నటువంటి శుక్రకేతువుల ప్రభావం వలన మీ అత్తగారి నుంచి మంచి లాభము మీకు దొరుకుతూ ఉంటుంది. అలాగే మీ అత్తగారి తరపు బంధువులందరూ కూడా మీ ఇంటికి రావడము, అధికంగా ఖర్చు అవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సప్తమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన భార్యాభర్తలిద్దరూ కూడా కొట్లాటలు, ఫైటింగ్లు చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. కోర్టుల వరకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆ కోర్టుల్లో మీకు కేసులు అనేటటువంటివి ఇంకా ఒక దారికి రాలేదు. జడ్జిమెంట్స్కి అన్నిటికీ కూడా రాహు షష్ఠస్థితిగతుడై ఉన్న కారణంగా యుద్ధాలు, శత్రువులపై విజయం అనేటటువంటిది మీకు లభిస్తుంది. అదేవిధంగా లాభంలో ఉన్నటువంటి శుక్రకేతువుల యొక్క ప్రభావం వలన ఈ యొక్క గురువు చక్కగా రవి బుధ గ్రహాల ప్రభావం వలన లాభంలో ఉండి మీకు అధికమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఏకాదశంలో గురుడు మీకు 1000 టన్నుల బంగారాన్ని కలిగించే అంత లాభాన్ని కలిగిస్తాడు. ప్రభుత్వం నుంచి అనేక రకమైనటువంటి లాభాలు మీకు కలుగుతాయి. మీ పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ కాలేజీల్లో మీకు సీటులు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అదేవిధంగా మనకి ఈ యొక్క భాగ్యంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వలన పొలాలు మీకు రేట్లు పెరుగుతాయి. ఆస్తులు కొనడానికి తక్కువ రేట్లకు మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడైతే ఫైటింగ్లు చేసుకుంటూ ఉండేవాళ్ళో వాళ్ళందరూ కూడా కలిసిపోతారు. పరిహారాలు ఏం చేసుకోవాలి? మనకి రాహు బాగున్నాడు, శని బాగాలేదు. శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నడుపుతాయి 8 గంటలకి దానం చేసుకోండి. మహాకాళి అమ్మవారి యొక్క కుంకుమార్చన చేయండి. మహాకాళి అమ్మవారికి తీపి పాయసాన్ని పెట్టండి, దానిపైన నెయ్యి వేయండి. ఒక్క రావి చెట్టుని మాత్రం కంపల్సరీ పెంచాలి. పెంచకపోతే మీకు ఏ విధంగా కూడా కలిసి రాదు. ఎందువల్లంటే ఇల్లు కట్టుకున్నప్పుడు మీ తాతలు, మీ నాన్నలు మీరు చెట్లు కొట్టారా లేదా? మీరు వేశారా అన్ని చెట్లు? ప్రాణాలు తీసిన వాళ్ళు ఇది ముఖ్యం. చాలా జాగ్రత్తగా వినండి. శుభమస్తు.